బీఆర్ఎస్ నేత స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు. ఆయన రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. బీఆర్ఎస్ నేత స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు. ఆయన రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. బీఆర్ఎస్ నేత స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, తెలంగాణలో మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి పంపారు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం కొరవాడింది, ప్రజాస్వామిక విలువలు లేవు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకి గుర్తింపు లేదు అంటూ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసినప్పటికీ కూడా పార్టీ విధేయునిగా పనిచేశాను. కేసీఆర్ నా దేవుడు అని నమ్ముకున్నాను. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు ఎమ్మెల్సీ కానీ లేకుంటే ఎంపీ టికెట్ కానీ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోలేదు. 2 హామీలను కూడా విస్మరించిందంటూ రాజయ్య తెలుపుతున్నారు. అదే కాకుండా ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే గెలిచిన కడియం శ్రీహరి కనీసం తనను కానీ తన వర్గాన్ని కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడంటూ రాజయ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య రాజీనామా చేస్తాడనే విషయం తెలిసి బీఆర్ఎస్ లో ఒక రకంగా కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది? రాజయ్య రాజీనామాను ఆమోదిస్తుందా లేకుంటే రాజయ్యను ఏమైనా బుద్ధగించే ప్రయత్నం చేస్తుందా? ఇటువైపు చూడాలి. అదేవిధంగా రాజీనామా చేసిన రాజయ్య రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయి? కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా? ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో ఆయన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా లేదా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ రాజయ్య రాజీనామాకు సంబంధించి కొన్ని వ్యవహారాలు అయితే నడుస్తున్నాయి. రాజయ్య రాజీనామా ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. అయితే సుధాకర్, వరంగల్ ఎంపీ సీటు ఆశించి భంగపట్టం మూలంగానే రాజీనామా చేశారు అనుకోవచ్చా? ఆయనకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోకుండా వేరే వ్యక్తిని ఎంపీగా పోటీ చేస్తుందంటూ అదే ఆరోపిస్తున్నారు. ఆ హామీ నిలబెట్టుకోని కారణంగానే పార్టీకి రాజీనామా చేశారని అదే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.